కేంద్ర ప్రభుత్వమే పథకాలు వివిధ అనౌన్స్మెంట్ ఇచ్చినా అవి వాడుకుంటున్నా దాంట్లో జరిగే మంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా చంద్రబాబు గారికి ఓన్ చేస్తారు. బాగానే ఉంది, ఎందుకంటే కేంద్రంలోనూ రాష్ట్రంలో వీళ్ళే ఉన్నారు కాబట్టి. కానీ ప్రజల మీద భారం పడేదేమో మోడీ మీదకి తోసేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిద్రపోతున్నారా తెలియదు. ఎందుకంటే తాజాగా ఈనాడు ఒక కథనం రాసింది. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిన వినియోగదారుల నుంచి పోస్ట్ పెయిడ్ విధానంలో బిల్లులు వసూలుకు అనుమతించాలని డిస్కమ్లు కేంద్రానికి లేఖ రాశాయి. ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని డిస్కమ్లు భావిస్తున్నాయి. రాష్ట్రంలో మొదటి దశలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ప్రభుత్వ కార్యాలయాలకు 27.68 లక్షల స్మార్ట్ మీటర్లను డిస్కమ్లు ఏర్పాటు చేయబోతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడున్న IRDA మీటర్ల ద్వారా ప్రతి నెల వినియోగాన్ని లెక్కించి వినియోగదారుల నుంచి పోస్ట్ పెయిడ్ విధానంలో బిల్లులు వసూలు చేస్తున్నాయి. ఇదే విషయాన్ని నోడల్ ఏజెన్సీ PFC దృష్టికి తీసుకెళ్లి పోస్ట్ పెయిడ్ విధానాన్ని కొనసాగించేందుకు అనుమతి కోరారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిన వినియోగదారులకు ప్రతి నెల బిల్లులకు వాట్సాప్, మెయిల్, ఫోన్ నెంబర్కి పంపాలని డిస్కమ్లు భావిస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాలన్న ఆలోచనలు ఉన్నాయి. అంతకుముందు అసలు స్మార్ట్ మీటర్లు తీసుకోవద్దు మీరు ఎవరన్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టేస్తారు. అప్పుడు పగలగొట్టేమన్నారు, ఇప్పుడు పెట్టేస్తారు. కానీ ఈ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ ఇవ్వమని ఎవడు చెప్పాడు, ఎవడడిగాడు? ఇంతకుముందు స్మార్ట్ మీటర్లు జగన్ హయాంలో పెట్టినప్పుడు ప్రీపెయిడ్ ఛార్జీలు వేశారా? లేదు కదా. ఇక్కడ ప్రీపెయిడ్ ఛార్జీలు పెట్టాలని ఈ ప్రభుత్వం అనుకుంటుంది తెలివిగా. అప్పుడు ఏంటంటే ఈ లెక్క తెలియదు. ఇప్పుడు అనుకోండి మనకి బిల్లు ఇస్తున్నారు, ఆ బిల్లులో లెక్క తెలిసిపోతుంది ఏ నెలలో ఎంత ఎక్స్ట్రా పడుతుంది అన్నాడు. 5,000 రూపాయలు ఒరిజినల్ బిల్లు అయితే 9,000 రూపాయలు మిగతా అన్నీ కలిపి నడుస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో దాన్ని కవర్ చేసుకోవాలంటే కథ ఎటువైపు మలుపు తిప్పుతున్నారంటే ఈ ప్రీపెయిడ్ అయితే కనుక మనకు తెలియదు. ఇప్పుడు సెల్ ఫోన్లో ఎట్లా వస్తుందో అట్లాంటి ప్రీపెయిడ్ వస్తుంది. అప్పుడు మనకేం అర్థం కాదు. దాంట్లో ఇదంతా పాపమంతా మోడీ ప్రభుత్వాన్ని అని చెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది మరి బీజేపీ వాళ్ళకి అర్థమవుతుందో లేదో అర్థం కావట్లేదు.